సాధించినట్టే లెక్క ఈ యొక్క పరీక్షలో. అదొక్కటే మనకి పరీక్షకు ముందు, పరీక్ష జరగబోయే ముందు మనం ఏం చేయాలి, పరీక్ష జరిగే సమయంలో మనం ఏం చేయాలి, అందులో ఉండేటటువంటి మీడియం ఏంటి. కొన్ని ఉర్దూ స్కూళ్ళు ఉంటాయి, ఒక గమనించాలి. సంతమాలూరులో ఉంటే మన సెక్రటరీ గారికి ఎగ్జామినేషన్ 25th ఆగస్టు మనం చెప్పాలి. అలాగే ఇవాళ మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి సూచనలు టైం ప్రకారం ఇవ్వబడతాయి కాబట్టి ఉంచుకోండి. ఎందుకంటే ఫామ్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి కాబట్టి ప్రిఫరబుల్ బ్లాక్ ఉంచుకోండి, ఎందుకంటే తీసుకొని వెళ్ళండి. అలానే మీరు వెళ్ళబోయేటువంటి పాఠశాల యొక్క కాబట్టి మీరు దాని గురించి వరి అవసరం లేదు. కాబట్టి ముందుగా మీరు అనేది మీరు ముందుగా తెలుసుకుంటే ఆ రోజు పరీక్ష రోజు గాబరా పడకుండా ఇది. లేకపోతే పరీక్ష సమయంలో మనం అరేంజ్ చేసుకోవడం కష్టం కాబట్టి దానికోసము మనము ఒక 1.5 hours 2 hours ముందుగా మీరు అక్కడికి చేరుకోవాలని మనం తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అంతా 277 మంది ఎఫ్ఐలు వచ్చారు మేడం, 25 మంది ఎంఈఓ వచ్చారు. కాబట్టి మనకి నిన్న గిరి సార్ క్వశ్చన్ పేపర్స్ పీపుల్ క్వశ్చన్ వచ్చాయా లేదా, ఎక్స్ట్రా బఫర్ ఇస్తామన్నారు, చెక్ చేసుకోండి. ఎందుకంటే మిస్ప్రింట్ అయింది అనుకోండి, సంతకం పెట్టి హెడ్ మాస్టర్ హ్యాండ్ అవుట్ చేయాలి. అది 8 AM అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఓఎంఆర్ సీటు పిల్లలు. అదేవిధంగా మీకు వాళ్ళ యొక్క కాంబినేషన్ ఏమొచ్చింది, ఆ కాంబినేషన్లో మొదటి పరీక్ష ఏమిటి. మీకు ఇందాక చూపించాను స్క్రీన్లో ఫస్ట్ తెలుగు. కాబట్టి తెలుగు 5th వచ్చారు, 7th వచ్చారు, 9th వచ్చారు. కానీ యాక్చువల్గా మనం లాస్ట్ విద్యా సంవత్సరంలోనే కండక్ట్ చేయాల్సి ఉన్నది. ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ అలాగే మిడిల్ లెవెల్లో ఉన్న పిల్లల యొక్క లెర్నింగ్ గ్యాప్స్ ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క అసెస్మెంట్, వాళ్ళు అసెస్ చేసిన తర్వాత వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయన్నది చేయడానికి చేసిన ఒక ప్రయత్నం అన్నమాట ఇది. సో మన సాల్ట్లో భాగంగానే ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ద్వారా ఈ కొలాబరేషన్తో దీన్ని అసెస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సెలెక్టెడ్ స్కూల్స్లోనే శాంప్లింగ్ ద్వారా అన్ని మేనేజ్మెంట్స్ ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా మనం అసెస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు చెప్పిన అంశాలంతా కూడా క్షుణ్ణంగా మీరు విని అర్థం చేసుకుని ఏమైనా డౌట్స్ వస్తే కూడా ఇక్కడ అడగండి. సో ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు దాంట్లో పోస్ట్ చేయండి, తప్పనిసరిగా మీ డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మెటీరియల్ అంతా కూడా మీకు అంటే కొన్ని స్కూల్స్లో 5th క్లాస్ ఒకటే ఉంటుంది, కొన్ని చోట్ల హై స్కూల్స్లో మనకి 7th 9th కూడా కండక్ట్ చేస్తున్నాము. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. టైమింగ్స్ కూడా చూసుకోండి. మనకి 5th క్లాస్కి అయితే 1.5 hour డ్యూరేషన్ మాత్రమే ఉంది. అది లాంగ్వేజెస్ 2 కావచ్చు, లేదా ఒక లాంగ్వేజ్ ఒక మ్యాథ్ కావచ్చు. ఆ కాంబినేషన్లో మీకు ఏదైతే నిర్దేశించారో దాని ప్రకారం మీరు అక్కడ ఆ టెస్ట్ పెట్టి చేయాల్సి ఉంది. సో ఇది చేస్తున్న క్రమంలో కూడా మీరు ఎక్కడ కూడా పిల్లలకి శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కరెక్ట్గా చేయండి. మనకి బాగా షార్ప్గా ఉన్న పిల్లలు లాంటి వాళ్ళని చేసి అలా చేద్దామని చేయొద్దు. ఎందుకంటే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం అసెస్ చేసి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, వాళ్ళకి మనం ఇంకా ఏ విధంగా చేసి వాళ్ళ యొక్క లెర్నింగ్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేయాలన్న దాని మీదనే మనకి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. కాబట్టి మన ప్రకాశం జిల్లాలో ఎంపిక చేయబడిన 178 స్కూల్స్, ఒక 2 మండలాలు మాత్రమే మనకి రావట్లేదు. ఒకటి పొన్నలూరు, ఇంకొకటి జర్మపల్లి. ఈ 2 మండలాలు తప్ప మిగతా అన్ని మండలాల్లో కూడా కనీసం కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నాయి. సో ఏదైతే వచ్చిందో వాళ్ళు సెలెక్ట్ చేశారో ఆల్రెడీ నిన్న కూడా ఒక వీసీ తీసుకొని ఎంఈఓస్తో మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా అనుకోకుండా ఉన్న స్కూల్స్లో <5 ఎన్రోల్మెంట్ కనుక ఉంటే కూడా వాటిని మనము వేరే ప్లేస్ని ప్రపోజ్ చేసి దాన్ని తొలగించడం జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా, అలాగే ఫ్లూయిడ్ పెట్టడం అలాంటి ఓవర్ రైటింగ్స్ కానీ ఫ్లూయిడ్ పెట్టే కరెక్షన్స్ కానీ అవాయిడ్ చేయండి. ఆ పీపుల్ క్వశ్చన్ కూడా మీరు మధ్యాహ్నం పూట దాన్ని ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంది. సో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన సిఆర్పీలకి ఇస్తున్నాము. అలాగే కొన్ని స్కూల్స్లో సిఆర్పీస్ కాకుండా వాళ్ళ స్కూల్కి చెందని వేరే అంటే అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా మనము చేసే క్రమంలో వేరే టీచర్కి దాన్ని మ్యాప్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా స్టేట్ ఆఫీస్ వాళ్ళే చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మీరందరూ ఇక్కడ ఓరియంటేషన్లో హాజరవుతున్నారు.
అందరూ కూడా అటెన్షన్తో విని ఉంటారు అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కూడా మీరు వెళ్ళే ముందరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే రోజు ఆ స్లాష్ ఎగ్జామ్ ఏదైతే చేస్తామో స్టేట్ లెర్నింగ్ అసెస్మెంట్ సర్వే అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈ దీంట్లో ఎక్కడైనా మీకు డౌట్స్ వచ్చినా అడగండి. ఎగ్జామినేషన్ కూడా చాలా పకడ్బందీగా ఒక పబ్లిక్ ఎగ్జామ్ని చేస్తున్నప్పుడు ఎలాంటి సీరియస్నెస్ మనం చేస్తామో అలా చేయాలి. ఏదో చాలా విచ్చలవిడిగా అక్కడ కూర్చోబెట్టి టీచర్లే డిక్టేట్ చేస్తున్నారు, పిల్లలకంతా కూడా ఆన్సర్స్ రెడీ చేయించి రాయిస్తున్నారు, అలాంటి ఫీడ్బ్యాక్ అనేది రావడానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లలకి మంచి చేసే క్రమంలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పిల్లలకి మ్యాథ్స్లో కానీ లాంగ్వేజ్లో కానీ లిటరసీ కానీ న్యూమరసీలో కానీ వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉన్నాయని మనం మదింపు చేస్తున్నాం. కాబట్టి అది అన్బయాస్డ్గా చేయాలి. ఈ శాంప్లింగ్ విధానం ద్వారా అది అందరి పిల్లలకి చేయము, బట్ కొన్ని ప్లేసెస్లో తక్కువ రోజులు ఉన్న చోట మేబీ ఆల్ స్టూడెంట్స్ విల్ బి కవర్డ్. అలా చేయండి. దీని ద్వారా ఇంకా ఏం చేస్తే ఏ ఏరియాలో వీళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, దీంట్లో ఇంకా ఎలా చేస్తే వాళ్ళు బెటర్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అన్న దాని మీద ఇది జరుగుతుంది. కాబట్టి చాలా అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా మనం కండక్ట్ చేయాలి. సో ఒక పబ్లిక్ ఎగ్జామ్ 10th ఎలా కండక్ట్ చేస్తామో అలాగే మీరు చేసే విధంగా అందరూ చూడండి. ఎంఈఓ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మానిటర్ చేయాలి. ఎంఈఓ 1, 2 కూడా అంటే యాక్చువల్గా దీన్ని ఇయర్ మార్క్ చేసింది ఎంఈఓ 2స్కే ఇచ్చారు, బట్ 1, 2 కూడా ఇద్దరు మానిటర్ చేయొచ్చు. ఒక నెంబర్ ఆఫ్ స్కూల్స్ కనుక ఎక్కువ ఉంటే కొన్ని స్కూల్స్ వాళ్ళు కొన్ని స్కూల్స్ 1, 2 అలా కూడా తీసుకొని ఆ టైంకి తగ్గట్టుగా చేయండి. అదే రోజు ఈవినింగ్ కల్లా కూడా మన జిల్లా ఆఫీస్కి మీరు అందజేస్తే నెక్స్ట్ డేనే మేము అన్నీ కూడా స్టేట్ ఆఫీస్కి కూడా 29th పంపడం జరుగుతుంది. సో 28th అనేది చాలా కీలకం. మీరు జేఎఫ్ఎల్ఏలో కూడా చాలా బాగా చేశారు మన టీచర్స్ అందరూ కూడా. లాస్ట్ ఇయర్ 75 డే యాక్షన్ ప్లాన్ కూడా బాగా పకడ్బందీగా మన గౌరవ నోడల్ ఆఫీసర్ గారు దాన్ని భిన్నంగా చేయించారు. సో స్టేట్లో కూడా మనది ఫస్ట్ రావడం జరిగింది ఓల్డ్ ప్రకాశము. సో ఆ బంధాన్ని అంటే ఈవెన్ కదుకూరు అద్దంకి యాడ్ చేసి మార్కాపురం వేరు చేసినప్పటికీ మార్కాపురం ఇప్పటికీ స్టిల్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. మన ప్రకాశం జిల్లా ఈ 2 మండలాలు కూడా ఈ 2 నియోజకవర్గాల మండలాలు యాడ్ అయిన తర్వాత కూడా 4th ర్యాంక్లో ఉంది. సో మన అకాడమిక్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మనము చాలా ఫోకస్ చేయాలి. డిపార్ట్మెంట్ కూడా టీచర్ అటెండెన్స్ కానీ స్టూడెంట్ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే టీచర్లు కూడా అటెండెన్స్ అనేది మనం మానిటర్ చేస్తూ పక్కాగా ఎక్కువ పిల్లలకి వినియోగించేలాగా చేస్తే మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. అలాగే స్టూడెంట్ అటెండెన్స్ కూడా ఎన్షూర్ చేయగలిగితే పిల్లలు చక్కటి సామర్థ్యం అనేది వస్తాయి. మామూలుగా మన ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఒక రోజు రాకపోతే మళ్ళీ మరుసటి రోజే స్కూల్ నుంచి కూడా కాల్ వస్తుంది. అటువంటి ప్రయత్నాలు మన దగ్గర కూడా జరుగుతున్నాయి కానీ అంత పూర్తి స్థాయి జరగట్లా. ఎందుకంటే స్టూడెంట్ అటెండెన్స్లో మాత్రం 20th 19th ర్యాంకులు అలా ఉండడం తప్ప టాప్ 5లోకి వెళ్ళే అవకాశమే లేకుండా లేదు. సో కొన్ని డేటా అంటే కంటిన్యూస్గా స్కూల్ రీఓపెన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రాని పిల్లల సంఖ్య కూడా మన జిల్లాలో చాలా ఎక్కువగానే ఉంది. అందులో కూడా మనము బాటం నుంచి పర్ఫామ్ చేస్తున్న జిల్లాల్లో అది సమ్వేర్ 19th 20th ఆ ప్లేస్లో ఉంది. అంటే టాప్ పర్ఫార్మెన్స్ కాదు 19th 20th ర్యాంక్లో ఉన్న స్టూడెంట్ అటెండెన్స్లో. సో ఎక్కువ సంఖ్యలో పిల్లలు కూడా వస్తున్నారు. ప్రతి టీచర్ కూడా మానిటర్ చేసుకొని ఇప్పుడు అందరూ రాలేదు, కేవలం మీ స్లాష్ ఎక్కడైతే సెంటర్స్ మనం ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చారు కాబట్టి మీ ద్వారా కూడా కమ్యూనికేట్ అవుతుందనే విషయం మీకు అందుకు తెలియజేస్తున్నాను. సో ఈ స్లాష్ని కొంచెం సీరియస్గా జరిపించి మన జిల్లాలో కూడా ఈ సామర్థ్యాలను నిజంగా బెటర్గా వచ్చాయనుకోండి. లాస్ట్ ఇయర్ మనం చేసిన జిఎఫ్ఎల్ఎల్ మనం బాగా ఇంప్లిమెంట్ చేసామనడానికి కూడా ఇది అర్థం పడుతుంది. మన పిల్లలు బాగా ప్రైమరీలో చక్కగా వాళ్ళకి కావాల్సిన క్లాస్ వైజ్ కాంపిటెన్సీస్ కూడా వాళ్ళు అక్వైర్ చేశారు చాలామంది పిల్లలు. అంటే అది మనకు దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిజల్ట్లో మనకు తెలుస్తుంది. చేసే క్రమంలో మాత్రం మనం సిన్సియర్గా ఎగ్జామ్ అనేది టెస్ట్ అనేది పెట్టాలి. అది 3 క్లాసులు కూడా 3rd 5th కావచ్చు 7th కావచ్చు 9th కావచ్చు 3 కూడా జాగ్రత్తగానే పెట్టి మీరు ఎంత కూడా ఎగ్జామ్ని సజావుగా కండక్ట్ చేయండి. ఎక్కడ చిన్నపాటి మాట కూడా ఎక్కడ రానివ్వకుండా డౌట్ వస్తే మీరు తప్పనిసరిగా అడిగి తెలుసుకొని చేయండి తప్ప పొరపాటు చేయొద్దు. ఈ ఫ్లూయిడ్ కరెక్షన్స్ లాంటివి అలాంటివి కూడా లేకుండా చేసుకోండి. మరి అది ఓఎంఆర్ స్కానర్ రీడర్తో పెట్టినప్పుడు మనం స్కాన్ కూడా చేయదు, మళ్ళీ మాన్యువల్గా అలాంటివి చేయాల్సి వస్తుంది. సో అలాంటివి జరగకుండా ముందే ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్గా ప్యాకింగ్ కూడా ఎలా చేయాలి అవన్నీ కూడా మీకు మన వాళ్ళు ఆర్పీలందరికీ తెలియజేస్తారు. దాని తగ్గట్టుగా చేసి ఎగ్జామ్ అంతా కూడా సీరియస్గా తీసుకోండి. ఇది అంటే కలెక్టర్ గారు లాంటి వ్యక్తులు చెప్పట్లేదు కదా అని దాన్ని ఒక ఈజీగా అషమాషగా తీసుకోవద్దు. మనము పక్కాగా ట్రాన్స్పరెంట్గా చేయాలి, ఎఫెక్టివ్గా చేయాలి. టైంకి మార్నింగ్ మనకి ఇప్పుడు ఎంఈఓలకు మనము మెటీరియల్ ఇచ్చేస్తాం, దాన్ని ఎంఈఓలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయండి.